తెలంగాణలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని ములుగు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాసులు, ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎస్ విజయ్, ఏదైతే ములుగు ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారం జిల్లాలో ఫస్ట్ విడత పోలింగ్ అయితే ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. పోలింగ్ ముగిసే సమయానికి ములుగు జిల్లాలో పోలింగ్ శాతం 73.57% పోలింగ్ అయితే నమోదైంది. ఏటూరు నాగారం 70.49%, గోవిందరావుపేట 70.27%, తాడవ 81.8% పోలైనట్లు అధికారులు అయితే ప్రకటించారు. అనంతరం ఏటూరు నాగారం కౌంటింగ్ కేంద్రం నుండి అభ్యర్థులు లోపల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంచుకొని మిగతా వారిని కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ ఏర్పాట్లను ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ కాకేన్ మాత్రం గట్టి బందోబస్తు నిర్వహించడం జరిగింది. ప్రతి భారీ ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉన్నట్టు ప్రతి 100 మీటర్ల డిఫెన్స్ తో ఉండే విధంగా ఎస్పీ ములుగు జిల్లా ఆధ్వర్యంలో తన ఎస్ఐ, సిఐ పోలీస్ సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విజయ్, అదే విధంగా ఏటూరు టీఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్లి శ్రీలత, అదే కాంగ్రెస్ అభ్యర్థి గుండ్ల శ్రీలత మధ్య బీజేపీ ముగ్గురు అయితే అభ్యర్థులు పోటీ చేయడం, మేయర్ మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థి మధ్యనే పోటాపోటీ ఉండే పరిస్థితి అయితే నెలకొంది. శివాపురం గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ అభ్యర్థి పులి సంధ్యారాణి, కాంగ్రెస్ అభ్యర్థి జబ్బా ఇద్దరి మధ్యన పోటీ నెలకొంది. ములుగు జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏటూరు మండలం రొయ్యూరు గ్రామ పంచాయతీ అయితే కాంగ్రెస్ పార్టీ వశమే ఆలోచన అయితే 10కి 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, 1 ఇండిపెండెంట్, 1 టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.